మిమ్మల్ని నింపును గాక. ఆమేన్. షేక్స్ చేయండి వాళ్ళు. షేక్స్. ఈ ఆరాధన నిమిత్తము ఈ వివాహ ఆరాధన కొరకే ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము చదవగా విందము. ఆదికాండము 2వ అధ్యాయము 18వ వచనం నుండి చివరి మటుకు దేవుని వాక్యం చదువుకుందాం. అమ్మా పిల్లలు ఇక్కడ హలో పెళ్లి పిల్లలు తర్వాత మస్తు టైం ఉంటారు. 7 అరగంట సేపు ఉంటాయి. థ్యాంక్స్. దేవుడి వాక్యం చదువుకుందాం. ఆదికాండము 2వ అధ్యాయము 18వ వచనం. బైబిల్ తీసిన వారు వచ్చి చదవండి. పరిశుద్ధ వివాహమునకు ఏర్పాటు చేయబడిన బైబిల్ పాఠముగా ఆదికాండము 2వ అధ్యాయము 18వ వచనం నుండి 25వ వచనం వరకు. ఆదికాండము 2వ అధ్యాయము 18వ వచన ప్రారంభం. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయము వాని కొరకు చేయుదననుకొనెను. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టెనో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను. జీవము గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టెనో ఆ పేరు దానికి కలిగెను. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేర్లు పెట్టెను. అయినను ఆదామునకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయెను. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేసెను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకొని వచ్చెను. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరుల్లో నుండి తీయబడను గనుక నాది అనబడును. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై యుందురు. అప్పుడు ఆదామును అతని భార్యయు వారిద్దరూ దిగంబరులుగా ఉండిరి, అయితే వారు సిగ్గు నెరుగక ఉండిరి. ఇంతటి మనకు బైబిల్ పాఠం సరి. తల వంచి ప్రార్థించుదాము. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ పరిశుద్ధమైన ఘనమైన నామమునకు స్తోత్రము చెల్లిస్తూ ఈ పరిశుద్ధ వివాహం ద్వారా జతపరచబడిన నీవు ప్రేమించిన ఈ యవన బిడ్డను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ చదవబడిన వాక్యమును కొద్ది సమయము మేము కలిసి ధ్యానం చేస్తుండగా నీ కృపా సహాయము అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రములు కలుగును గాక. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగును గాక. ఆమేన్. గట్టిగా చెప్పండి. ఆమేన్. గట్టిగా చెప్తే అయిపోతుంది కదా. రెండోసారి చెప్పించుకోవాలని మీకు అలవాటు కదా. చెప్పేది